హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం శారీస్లో ఫ్యాన్సీ శారీస్ అలాగే పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాము. పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కంజీవరం పట్టు మేడం. కంజీవరం పట్టు అంటే కంచి పట్టు. అవునండి. ఓకే, బ్రైడల్ కలెక్షన్ ఎల్లో అండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కల్నిత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. అలాగే మిడిల్లో ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే మొత్తం కూడా జరీతో ఎలివేట్ చేసి అవుట్లైన్ అంతా కూడా పైన ఓన్లీ ఫ్లవర్ వరకు మాత్రమే మనకి రెడ్ కలర్ థ్రెడ్ యూస్ చేశారు. అలాగే లోపల బడ్ స్టైల్లో కూడా మనకి రెడ్ కలర్ థ్రెడ్ యూస్ చేశారు. అంటే పళ్ళుకి 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ మనకి 2 షేడెడ్లో కనిపిస్తుంది. అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్. అంటే శారీ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక టర్నింగ్ క్రీపర్ అనేది ఇచ్చారనమాట, జరీతోనే టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి మొత్తం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ చిన్న కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. టోటల్ శారీ బోర్డర్స్ చూద్దాం. పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి మొత్తం బోర్డర్ తీసుకున్నారు. దాంట్లో కట్ వర్క్ స్టైల్లో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ చూసినట్లయితే రస్ట్ కలర్ కాంబినేషన్లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి లోపలంతా కూడా మనకి రెడ్ కలర్, దాంట్లో చిన్న చిన్న డాట్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఒక లీఫ్ పార్ట్ మాత్రం టోటల్గా మనకి రెడ్ కలర్ ఉంటుంది. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ టోటల్గా డార్క్ మెరూన్ కలర్ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ వర్క్ తో ఫుల్ శారీ క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. టోటల్ శారీ అంతా చాలా గ్రాండ్ గా ఉంది. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా మనకి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ పళ్ళు కలర్ వస్తుంది. పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో బోర్డర్ ఉంది కదా, సేమ్ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు మనకి 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ 12,080 రూపీస్ అండి. 12,080 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకు 50% డిస్కౌంట్ ఉందండి. 12,000 లో 50% అంటే 6,000 చేంజ్. 6,000 చేంజ్ అంటే అన్ని సారీస్ మీద లేదండి, కంచిపట్టు 50%, ఉప్పాడ 40%. ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద మనకి 50% డిస్కౌంట్ ఉంది. అలాగే ఉప్పాడ సారీస్ మీద అంటే లైట్ వెయిట్ ఉప్పాడ 40% డిస్కౌంట్ ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందండి? కొద్ది రోజుల వరకు. కొద్ది రోజులు మాత్రమే. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు మేడం. లైట్ వెయిట్ లో ఉప్పాడ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లాక్ కలర్. దీంట్లో ఏంటంటే మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. ఈ లైన్స్ వైజ్ లో కూడా ఒకటి గోల్డ్ కలర్ లైన్, ఇంకొకటి సిల్వర్ కలర్ లైన్ ఇచ్చారు. మ్యాంగోస్ తో ఎలివేట్ చేశారనమాట. సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కూడా మనకి ఈ శారీలో యూస్ చేశారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. 1 సైడ్ ఎడ్జ్ లో చూసినట్లయితే మీకు సిల్వర్ బోర్డర్ అలాగే గోల్డ్ కలర్ బోర్డర్ ని కడ్డీ బోర్డర్స్ లాగా 2 లైన్స్ తీసుకున్నారు. సేమ్ అదే టైప్లోనే మనకి శారీ బోర్డర్స్ కూడా ఇచ్చారు. సిల్వర్ బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ మనకి చిన్న లైన్స్ లాగా తీసుకున్నారు 2 సైడ్స్ కూడా. అలాగే షోల్డర్ పార్ట్లో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మంచి షైనింగ్ ఉన్నటువంటి మెరూన్ రెడ్ షేడ్ తీసుకున్నారు. ఈ టోటల్ 2 కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇచ్చేసి చుట్టూ అంతా కూడా పెటల్స్ గోల్డ్ కలర్, అలాగే లోపలంతా కూడా మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. ఇది మనకి కింద వరకు కూడా ఇదే లైన్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక డిజైన్ చూసినట్లయితే మనకి లీఫ్ వర్క్ కనిపిస్తుంది. మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ లేకుండా ఒక నెమలి పింఛం లాగా ఉన్నటువంటి లీఫ్ వర్క్ ఇచ్చారు. మధ్యలో సిల్వర్ కలర్ టచ్ చేస్తూ చుట్టూ అంతా కూడా గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. 1.5 మీటర్ మాత్రం షోల్డర్ పార్ట్ మొత్తం చాలా దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎక్కువ గ్యాప్స్ లేకుండా కొంచెం దగ్గరగానే మెయింటైన్ చేశారు. కట్ బోర్డర్ లుక్ లోనే మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ పళ్ళు కలర్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, బోర్డర్స్ లో అలాగే మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, బ్లాక్ కలర్. 2 సైడ్స్ మాత్రం ఎడ్జెస్ లో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి చిన్న కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 12,920 రూపీస్. 12,920 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఉప్పాడ సారీస్ లో మనకి 40% డిస్కౌంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు 40% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అరుంధతి పట్టు.
లైట్ వెయిట్ లో అరుంధతి పట్టు. అవునండి. ఓకే, మన శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బాటిల్ గ్రీన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి పళ్ళు కూడా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో మనకి టిష్యూ లైన్స్ ఇచ్చారు, అంటే ప్లెయిన్ గా ఇవ్వకుండా టిష్యూ లైన్స్ షైనింగ్ కనిపించే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక మ్యాంగో షేప్ ఉంటుంది. ఆ మ్యాంగో షేప్ ఏంటంటే మొత్తం కూడా లోపల ఫిల్లింగ్ లాగా కాకుండా మనకి ఒక క్రీపర్ లాగా వచ్చే విధంగా క్రియేట్ చేశారనమాట. టూ సైడ్స్ కూడా బోర్డర్ మనకి బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది, సన్నటి లైన్స్ లాగా. తర్వాత అటు ఇటు ఎడ్జెస్ లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని లోపల చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. బోర్డర్స్ లో చూసినట్లయితే టూ సైడ్స్ బోర్డర్స్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ ఇచ్చేసి కింద మనకి ఒక చిన్న లీఫ్ వర్క్ ని క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. అలాగే కింద బోర్డర్ బిగ్ బోర్డర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ కలర్ వచ్చింది, సారీ మెయిన్ కలరే తీసుకున్నారు. దానిపైన ఏంటంటే మ్యాంగోస్ డిజైన్ ని స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ మ్యాంగోస్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఫుల్ డిజైనర్ మ్యాంగో. ఇక్కడ మనకి ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి దాంట్లో ఇంకొక మ్యాంగో ఇచ్చారు. పైన మళ్ళీ సేమ్ లీఫ్ వర్క్. ఓకే, శారీ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, టిష్యూ లైన్స్ తీసుకున్నారనమాట ఫుల్ శారీ అంతా కూడా. తర్వాత దాంట్లో చూసినట్లయితే చిన్న చిన్న బర్డ్స్ టైప్లో మనకి డిజైన్ వచ్చింది. ఆ లోపల డ్రాప్ టైప్లోని డిజైన్ చూసినట్లయితే మనకి యాంటిక్ జరీతో క్రియేట్ చేశారనమాట. అంటే సేమ్ జరీ అయితే కనుక ఆ వేరియేషన్ అనేది తెలియదు కాబట్టి లోపల కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ డ్రాప్ టైప్ డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ కలర్. ఓకే, సేమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ లో మనకి టూ సైడ్స్ బోర్డర్స్ ఎలా అయితే వేరియేషన్ చూపించారో సేమ్ అదే టైప్ లో ఉంటుంది. పైన మనకి కడ్డీ బోర్డర్ కి లీఫ్ వర్క్, కింద మ్యాంగో డిజైన్ కి లీఫ్ వర్క్ శారీలో వచ్చినట్లే. ఈ శారీ కాస్ట్ 4125 రూపీస్. 4125 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ లేదండి. ఇది ఏంటంటే మనకు లైట్ వెయిట్ లో వస్తుంది కాబట్టి. లైట్ వెయిట్ అంటే ఫ్యాన్సీ పట్టు. ఓకే, అంటే ప్యూర్ కంచి పట్టు వాటి మీద మాత్రమే 50%, ఉప్పాడ పట్టు మీద మనకి 40% డిస్కౌంట్ ఉంది. ఈ సారీస్ మీద లేదండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ సెమంతక పట్టు అండి, ఫ్యాన్సీ పట్టులో వస్తుంది. ఇది కూడా ఫ్యాన్సీ పట్టు, లైట్ వెయిట్ లోనే సెమంతక పట్టు, ఫ్యాన్సీ పట్టు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక లేయర్ టైప్ లో తీసుకున్నారు. దాని మీద మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోని చిన్న ఫ్లవర్ డిజైన్ అన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ జరీ చూసినట్లయితే మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లో రెడ్ కలర్ తో స్ప్రే టిష్యూ టైప్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకుని ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఆ మ్యాంగో వచ్చేసి మనకి రెడ్ కలర్ తో ఒక మ్యాంగో, లైట్ కొంచెం మెరూన్ షేడ్ తో ఉన్నటువంటి క్రీపర్ పార్ట్ తీసుకున్నారనమాట. రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. బోర్డర్ మాత్రం మనకి బిగ్ బోర్డర్ కడ్డీ బోర్డరే ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ టైప్ లోనే ఉంటుంది. ఎడ్జెస్ లో చూసినట్లయితే సారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ డిజైన్ అనేది కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో సన్నటి క్రీపర్ ని తీసుకున్నారనమాట. ఇంతకు ముందు మనం అక్కడ చూసినట్లు మ్యాంగో డిజైన్ కి ఒక క్రీపర్ పార్ట్ సేమ్ అదే టైప్ లోనే మనకి టూ సైడ్స్ కూడా ఇచ్చారు, సన్నటి క్రీపర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చిన్న ఫ్లవర్స్ డిజైన్. ఇక్కడ కూడా మనకి లోపల చిన్నగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాంటిక్ జరీ యూస్ చేశారు. చాలా దగ్గరగా ప్యూర్ కంచిపట్టు శారీస్ లో ఎట్లాంటి డిజైన్ అయితే మనకి క్రియేట్ చేస్తారో సేమ్ అదే టైప్ లో చాలా గ్రాండ్ గా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు సేమ్ వద్దు అనుకునే వాళ్ళు. అలాగే టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 2975 రూపీస్. 2975 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. అంటే కొత్త వెరైటీ ప్యూర్ కంచిపట్లో ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయో ఇదే టైప్ లో కూడా మనకి ఈ సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మకానియా సిల్క్ అండి. మకానియా సిల్క్ ఫ్యాన్సీ డిజైనర్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి. సిల్క్ మెటీరియల్ క్రేప్ సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. అంటే షోల్డర్ పార్ట్ మొత్తం 2.5 మీటర్స్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే 2 డిఫరెంట్ స్టైల్స్ లో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి జరీ లైన్స్ లాగా ఇచ్చారు. ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్. ఇక్కడ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, దానికి క్వైట్ ఆపోజిట్ లో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి డిజైన్ ప్లస్ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇంకొక సైడ్ మనకి మొత్తం కూడా జరీతో చిన్న గోట్ వర్క్ వచ్చింది.
ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2.5 మీటర్స్ చిన్న చిన్న కుందన్స్ని శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ ఇట్లా ఉందండి కుచిల పార్ట్లో రెడ్ కలర్లో వస్తుంది. బోర్డర్లో మనకి రెడ్ కలర్ యూస్ చేశారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో అది కూడా జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. కుచిలా పార్ట్లో 2 లైన్స్ లాగా ఉండే విధంగా మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు. దీంట్లో మనకి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. మ్యాంగోస్ని 2 స్టెప్స్ లాగా తీసుకున్నారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ రెడ్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్. షోల్డర్ పార్ట్ లో మనకి పికాక్ గ్రీన్ కలర్ వచ్చింది కదా. బ్లౌజ్ చూసినట్లయితే రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ అండి. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇది హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్కి. ఓకే, ఇంకొక 1 సైడ్ చూసినట్లయితే మనం ఈ బోర్డర్ని కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. మొత్తం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ 3950 రూపీస్. 3950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ నక్షత్ర సిల్క్ అండి ఇది. నక్షత్ర సిల్క్ లైట్ వెయిట్లో. పళ్ళు అనేది ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. జరీ లైన్స్ తోనే మనకి సైజెస్ లో వేరియేషన్ చూపించారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్సే తీసుకున్నారనమాట. పైన బోర్డర్ 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ తీసుకుని పైన పింక్ కలర్, మిడిల్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. పైన పార్ట్ మొత్తం కూడా పింకిష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మంచి బ్రైట్ పింక్ తీసుకున్నారు. కింద చూసినట్లయితే మనకి జరీ బోర్డర్ ఆల్టర్నేట్గా డిజైన్ చేస్తూ ఒక చోట పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా 3 కలర్స్ వేరియేషన్తో మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ ఏ కలర్ అయితే మనకి షోల్డర్ పార్ట్ లో ఉందో అదే కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ మొత్తం ఇచ్చారు. అలాగే పైన మనకి సేమ్ పింక్ కలర్ ఉంటుంది. కింద మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ చేశారు. కింద యాక్చువల్గా ఏంటంటే మనకి శారీ మొత్తంలో ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, కానీ మనకి బోర్డర్లో మాత్రం కింద బోర్డర్లో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కూడా టచ్ చేశారనమాట. ఇక్కడ ఈ సారీ కాస్ట్ అండి 4350 రూపీస్. 4350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా తక్కువ వెయిట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మైత్రి జార్జెట్ అండి. మైత్రి జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్. గ్రీన్లోనే మనకి లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ షేడెడ్లో వచ్చింది శారీ అంతా కూడా. చాలా తక్కువ వెయిట్ ఉందండి ఈ శారీ కూడా. ప్యూర్ జార్జెట్ మెటీరియల్. అలాగే 3 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి 2 సైడ్స్ మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వచ్చేసి మనకి షిమ్మర్ బోర్డర్ తీసుకుని దానిపైన కొంచెం లావుగా ఉన్నటువంటి పిటాయి థ్రెడ్ తీసుకున్నారనమాట. దాంట్లో మనకి ఏంటంటే లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్, పింక్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో లీఫ్ వర్క్ ఇచ్చేసి దానికి అంతా అవుట్లైన్ మనకి పిటాయి వర్క్తో ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. లోపల రెడ్ కలర్, చుట్టూ అంతా కూడా మనకి చిన్న చిన్న సిల్వర్ కలర్ స్టోన్స్తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీ ఇంకొకటి ఏంటంటే మనకి పైన అంతా కూడా లైట్ కలర్ షేడ్ కనిపిస్తుంది. కింద మనకి డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ ఇలాగే ఉంటుంది. మిడిల్లో అంతా అంటే బోర్డర్స్లో మాత్రమే మనకి చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. మిడిల్లో అంతా ఓన్లీ సింపుల్గా స్టోన్ వర్క్ ఇచ్చారు కదా. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బాగా హైలైట్ చేశారు. ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. మనం ఇంతకుముందు లీఫ్ వర్క్లో బోర్డర్లో ఏ కలర్స్ అయితే చూసామో ఆ కలర్స్తోనే మనకి లైన్స్ వైజ్గా ఎల్లో, బ్లూ, పింక్, గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 1 సైడ్ నెక్, ఇంకొక సైడ్ నెక్ కొంచెం సింపుల్గా ఇచ్చారు. అలాగే 1 సైడ్ బోర్డర్ కూడా తీసుకున్నారు. మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్. అలాగే హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఈ బ్లౌజ్ మీదకి వేరే ఏ ప్లెయిన్ శారీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది, అంటే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1195 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1195 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం సీకో. ఓకే, పింక్ కలర్ లైట్ వెయిట్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే సేమ్ బ్యాక్గ్రౌండ్, శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాకపోతే మధ్యలో ఏంటంటే మనకి మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ని జరీతో ఎలివేట్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే 1 సైడ్ రెడ్ కలర్, ఇంకొక సైడ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ 2 సైడ్స్ తీసుకుని మధ్యలో బ్లూ కలర్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఉండేటట్లుగా ఒక లైన్, అంటే కొంచెం డిఫరెంట్గా తెలియడం కోసం, అంటే సేమ్ పింక్ కలర్ అయితే వేరియేషన్ అనేది పెద్దగా తెలియదు. సో ఈ బ్లూ కలర్ రావడం వల్ల ఏంటంటే బోర్డర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే బోర్డర్ రిపీట్ చేశారు, కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక టర్నింగ్ క్రీపర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి టర్నింగ్ క్రీపర్. మిడిల్ పార్ట్ మొత్తం ఫ్లవర్ డిజైన్, లోటస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్స్తో ఉన్నటువంటి జరీతో ఇచ్చినటువంటి డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఇచ్చారు ఈ డిజైన్ వచ్చేసి. దీనికి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారండి. సారీ ప్లెయిన్ బ్లౌజ్, సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది మీద. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1650 రూపీస్. 1650 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుందండి. ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద మనకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే మనకి ఉపాడ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ శారీస్ మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. మైక్రో షిఫాన్ లైట్ కలర్ ఫ్యాన్సీ డిజైనర్ వస్తుంది. ఓకే, ఫ్యాన్సీ సారీ. దీంట్లో సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయండి. మొత్తం వీవింగ్ లోనే కొంచెం వీట్ కలర్ లోనే డార్క్ కలర్ కాంబినేషన్ తో వీవింగ్ ఉంది లోపల ఆ శారీలోనే. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి క్రష్డ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన ఆరెంజ్ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్, దానిపైన బ్లూ కలర్ కాంబినేషన్ తో మొత్తం అంతా కూడా ఎంబోజ్ లుక్ ఉండేటట్లుగా ఒక బోర్డర్ ఉంటుంది. తర్వాత ఒక థ్రెడ్ వర్క్, ఎంబోజ్ లుక్ లోనే థ్రెడ్ వర్క్ లేస్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా ఆరెంజ్ షేడ్ లోపల ఫిల్లింగ్ చేసేసి లోపల ఒక చిన్న గోల్డ్ కలర్ కుందని ఇచ్చారు. చుట్టూ కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, ఇదంతా కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పైన అంతా కూడా ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్, కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ జరీతో మనకి లోపల బడ్ స్టైల్లో ఇచ్చారు. పెటల్స్ అన్నీ కూడా బ్లూ కలర్ ఇచ్చారు. కింద లీఫ్ పార్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ టచ్ చేశారు. గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. కింద మొత్తం కూడా టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే లోటస్ ఫ్లవర్స్తో వచ్చింది. షోల్డర్ పార్ట్ మొత్తం రౌండ్స్ వస్తుందండి, మొత్తం సర్కిల్స్ వస్తాయి. ఓకే, మనకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ గ్రీన్ కలర్. ఇక్కడ మనకి రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. రెయినీ లుక్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్, సేమ్ బోర్డర్. సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్. 2250 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ జార్జెట్లో మనకు లేపాక్షి ప్రింట్స్ వస్తాయి. ఓకే, కలర్ కాంబినేషన్ బాగుంది. మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. లైట్ వెయిట్ ఉంటుంది. ఎల్లో షేడ్లో శారీ మొత్తం బాడీ పార్ట్ ఉంటుంది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్లో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మొత్తం ప్రింటెడ్ స్టైల్లో ఉంటుందన్నమాట. బ్లాక్, రెడ్ అండ్ మెరూన్ మిక్స్ ఇచ్చారు. చిన్న చిన్న పాట్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్లో మధ్యలో అంతా కూడా గ్యాప్స్ డాట్స్తో ఫిల్ చేశారు. బోర్డర్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ చేశారు. ఇది 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉందండి, సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. కింద మాత్రం మనకి బోర్డర్లో స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారనమాట. బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్తో పాటు మనకి పైన అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో బోర్డర్ అనేది వేరియేషన్ చూపించారు. పైన మాత్రం మనకి పాట్స్ డిజైన్ ఉంటుంది. పళ్ళు తర్వాత స్టార్ట్ చేసే శారీ ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్ కలర్. ప్లెయిన్ గ్రీన్ కలర్, సేమ్ మార్బుల్ జార్జెట్ గ్రీన్ కలర్. అలాగే దీనికి బోర్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇట్లా ప్రింట్తో కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1500 రూపీస్ ఓన్లీ. ఈ సారీ దీంట్లో కలర్స్ ఉన్నాయండి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ సారీస్, ఆల్ ఫ్యాబ్రిక్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకసారి సమ్మర్ కాటన్ కూడా మేళా. సమ్మర్ కాటన్ మేళా. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూడండి. వర్లీ కోట కూడా మనకి సమ్మర్ కి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. హ్యాండ్లూమ్ బోర్డర్స్ మొత్తం హ్యాండ్లూమ్ బోర్డర్స్ అండి. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ ప్రింటెడ్ లో ఉంటుంది. సారీ మెయిన్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కలర్ షేడ్ కల్నేతో వచ్చింది. పళ్ళు చూసినట్లయితే కనుక లైట్ బ్లూ షేడ్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్ తో అలాగే బ్లూ కలర్ తో లైన్స్ లాగా తీసుకున్నారు. డిజైనింగ్ అంతా కూడా ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి మ్యాంగో బోర్డర్స్, అటు ఇటు గ్రీన్ కలర్ తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. పర్పుల్ కలర్ అలాగే 2 సైడ్స్ గ్రీన్ కలర్ బోర్డర్, మధ్యలో అంతా పింక్ కలర్తో మ్యాంగో బోర్డర్. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా కంటిన్యూ చేశారు, కాకపోతే కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఎక్స్ట్రా ఇక్కడ ఆరెంజ్ షేడ్ అలాగే ఇక్కడ బ్లూ షేడ్ అనేది మిక్స్ చేశారనమాట.
మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్రింటెడ్లో వస్తుంది. ప్రింటెడ్ స్టైల్ ఆల్ ఓవర్ వస్తుంది. ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ ప్రింటెడ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి లైట్ పర్పుల్ షేడ్లో ఒక ఫ్లవర్ డిజైన్, లైట్ ఆరెంజ్ షేడ్లో ఇంకొక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఫుల్ శారీ కానీ చాలా బాగుందండి సారీ. దీంట్లో కలర్ చాయిస్ ఉన్నదండి. కలర్స్ దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది, ప్లస్ డిజైన్స్ కూడా చేంజ్ ఉంటాయి. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు లైట్ స్కై బ్లూ కలర్ ఏదైతే ఇచ్చారో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇది మనకి చందేరి మెటీరియల్. అవునండి. సేమ్ బోర్డర్, పైన సింగిల్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో శారీలో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1595 రూపీస్. 1595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుందండి. ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద మనకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40% డిస్కౌంట్ ఉంది. కొద్ది రోజులు మాత్రమే. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. ఇప్పటివరకు సారీస్ చూసాం కదా మేడం, ఇప్పుడు హాఫ్ సారీస్ లంగా. హాఫ్ సారీయా? పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ మెరూన్ కాబట్టి మెరూన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ మీద పిటాయి వర్క్తో సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇంకొక సైడ్ చూసినట్లయితే కనుక మనకి టోటల్గా లేస్ వర్క్ ఇచ్చారు. ఈ 2 వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సెకండ్ కింద దామన్ పార్ట్లో కూడా టోటల్గా క్రియేట్ చేశారనమాట. ఆల్టర్నేట్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి మెరూన్ కలర్, ఇంకొక చోట బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే గ్రీన్, పింక్, బ్లూ కలర్, ఇట్లా మనకి మల్టీ షేడెడ్లో బ్యాక్గ్రౌండ్స్తో మనకి దామన్ పార్ట్ అంతా కూడా కలర్ఫుల్గా ఉండే విధంగా గోల్డ్ కలర్ని టచ్ చేస్తూ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఉంటుంది. సాఫ్ట్ నెట్ తీసుకున్నారు, అది కూడా మంచి షైనింగ్ ఉన్నటువంటి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. ఈ నెటెడ్ మెటీరియల్ లోపల నుంచి ఇంకొక డిజైన్ కూడా మనకి కనిపిస్తుంది. గ్రీన్ కలర్ లోపల చిన్న చిన్న డ్రాప్ టైప్లో ఉన్నటువంటి డిజైన్, అది వచ్చేసి మనకి ఈ మెటీరియల్ కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్తో చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ మనకి సేమ్ లోపల ఇన్నర్ స్కర్ట్ పార్ట్ లో ఇన్నర్ పార్ట్ ఏదైతే ఇచ్చారో సేమ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చారు. అలాగే బెల్ట్ పార్ట్ లో ఉన్నటువంటి హాఫ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారు. మరి ఈ కలర్ఫుల్ ఉన్నటువంటి ఈ స్కర్ట్ పార్ట్ కి ఓని ఎలా వచ్చిందో చూద్దాం. మెరూన్ కలర్. మెరూన్ అంటే ఇక్కడ బోర్డర్ లో మెరూన్ కలర్ యూస్ చేశారు. కింద మనకి మెరూన్ కలర్ తో పాటు మల్టీ కలర్ కూడా వచ్చింది కదా, కానీ ఓనీ మాత్రం మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే లేస్ బోర్డర్ ఇచ్చారో ఈ బోర్డర్ అనేది ఓనీకి 4 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు. పైన మాత్రం చిన్న చిన్న కుందన్స్ ని గోల్డ్ కలర్ లో ఇచ్చారు. అలాగే 1 సైడ్ బోర్డర్ గ్రీన్ కలర్ తో ఉండే విధంగా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 2295 రూపీస్. చాలా లో ప్రైస్. 2295 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. అంటే స్టార్టింగ్ ప్రైస్ అండి, స్టార్టింగ్ ప్రైస్. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అలాగే హాఫ్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్కి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.